వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ మధ్య నా అన్వేష్ మీద చెలరేగిపోయారు. అంతవరకు బాగుంది. అసలు సోషల్ మీడియా ఎందుకు పైకి లేపుతారో, ఎందుకు పడేస్తారో ఎవరికి తెలియదు. ఎంత ఫేమ్ వస్తుందో అంత పదాలకు తొక్కేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్. ఇంకా దేశంలో ఏ సమస్య లేనట్టు ఇంకా ట్రోల్స్ అనేది నాకు తెలిసి ఇంత ట్రోల్స్ అనేది ఇంకెప్పుడు జరగలేదు ఒక పికిల్ దాని గురించి. సో వాళ్ళైతే ఒక కస్టమర్కి ఇచ్చిన రెస్పాన్స్లో తిట్టారు, బూతులు తిట్టారు. సో అది తప్పని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. అయినా కానీ వదలకుండా రోజుకి కొన్ని వేల మెసేజ్లు నెగిటివ్గా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. చివరికి వాళ్ళ హాస్పిటల్ పాలైపోయారు. ఐసీయూలో బెడ్ మీద ఉన్నా కానీ అక్కడ కూడా ట్రోలింగ్ జరుగుతుంది. అంటే ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ తండ్రి ఇచ్చిన వారసత్వంగా ఆ పచ్చల బిజినెస్ చేసుకుంటూ సోషల్ మీడియాను ఉపయోగించుకొని సెటిల్ అయ్యారు ఫ్యామిలీ. ఒక్కసారిగా మళ్ళీ బ్యాక్ రావటం, మానసికంగా ఇబ్బంది పడటం. సో ట్రోల్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు చెప్పి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. మీరు ఒక సామాజికవేత్తగా సోషల్ మీడియా మీద అవగాహన ఉంది, ఎన్నో కార్యక్రమాలు మీరు పార్టిసిపేట్ చేశారు. మీరు ఏం చెప్తారు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి? ఇప్పుడు సోషల్ మీడియా అనేది మామూలుగా మనం రెండంచుల కత్తి అని చూస్తాం. అంటే ఒక కత్తికి రెండు వైపుల పదును అనే మాట విన్నాం ఇప్పటి వరకు. ఈ సోషల్ మీడియాకి ఎన్ని వైపుల పదును ఉందో తెలియదు. ఎప్పుడు అది మనకి కూరగాయలు కోయటానికి వాడుతుందా, ఫ్రూట్స్ కట్ చేయడానికి వాడతామా, లేదు ఆకుకూరలు కట్ చేయడానికి వాడతా, అలాగే గాయాలు చేయడానికి, పొడవటానికి, భయపెట్టడానికి, ఇలా ఎన్ని రకాలుగైనా ఈ సోషల్ మీడియాని వాడవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మన బిజినెస్లు పైకి వెళ్తున్నాయి, పడిపోతాయి, అడ్రస్ లేకుండా పోతాయి, ఇన్ని జరుగుతున్నాయి. మనము ప్రతి క్షణము సోషల్ మీడియా మీద ఆధారపడే వాళ్ళము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే నలుగురు పెద్దవాళ్ళు కానీ, ఆడుకునే పిల్లలు కానీ, మహిళలు కానీ, ఎవరైనా సరే ఎలా మాట్లాడుకున్నా ఏమీ కాదు. ఎందుకంటే ఆ గ్రూప్కి పరిమితం అది. కానీ సోషల్ మీడియా అలా కాదు. దాచాలంటే దాగదులే అన్నట్లు మనం దాయలేము. అవును, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నా నోట్లోంచి ఒక మాట వస్తుంది అంటే 10 మంది చూడొచ్చు, 100 మంది చూడొచ్చు, 1,00,000 మంది చూడొచ్చు, మిలియన్ చూడొచ్చు. అది ఎలా ఉండాలి అనేది నా సభ్యతా సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నా జ్ఞానము విజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఒక వ్యవస్థ అందాం. ముగ్గురు ఆడపిల్లలు కలిసి పెట్టుకున్నారు, తండ్రి వారసత్వం నుంచి తీసుకున్నారు. తండ్రి వారసత్వం లేకపోయినా వీళ్ళే ఇన్వెంట్ చేశారు. ఏమన్నా చేయనివ్వండి, కష్టపడ్డారు. సోషల్ మీడియాలో మార్కెటింగ్కి ఖర్చు పెట్టకుండా, అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెట్టకుండా, ఆఫీస్కి ఖర్చు పెట్టుకోకుండా, వాళ్ళకి కరెంటు బిల్లులు లేవు, ఏమీ లేవు. హ్యాపీగా వాళ్ళు ఏమి రేటు పెడితే ఆ రేటుకి కొన్నారు. విపరీతంగా డబ్బులు వచ్చినాయి. దానికి చేసిన ఆ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు కూడా వాళ్ళదే. అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు కూడా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకు ఒక మీడియా ఇది ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు డాన్స్లు వేస్తున్నారా, గంతులు వేస్తున్నారా, కుప్పి గంతులు వేస్తున్నారా, చిన్న బట్టలు వేసుకున్నారా, పెద్ద బట్టలు వేసుకున్నారా కాదు. ఇక్కడ అది 10K వెళ్తుందా లేదా, రెవెన్యూ వచ్చిందా లేదా, అలానూ రెవెన్యూ వస్తుంది. ఈ పాపులారిటీని ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఫీల్ అవుతూ ఈ ఇన్ఫ్లుయెన్స్ తోటి పచ్చళ్ళని ప్రమోట్ చేసుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇటు పచ్చళ్ళు అమ్మినందుకు డబ్బులు వస్తున్నాయి, ఇటు వీడియో పెట్టినందుకు డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు గంతులు వేసినా డబ్బులు వస్తున్నాయి. అసలు వీళ్ళకి ఇక ప్రపంచం అరిచేతిలోకి వచ్చినట్టు అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు ఈ ప్రపంచం అరిచేతిలోకి వచ్చినప్పుడు ఏమైపోద్దంటే, ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉందనుకోండి, ఇంకా అసలు ప్రపంచం ఏం కనపడదు. ఇవాళ చాలామంది పరిస్థితి అదే ఉంది. అరచేతిలో అష్టదరిద్రం, అది అష్టదరిద్రం. అయితే అలాగే ఇప్పుడు వీళ్ళకి బిజినెస్ కూడా ఇలా కలిసి వచ్చింది, డబ్బులు వచ్చినాయి. ఏమనుకున్నారు వీళ్ళు, మనం పచ్చడి పెడితే 20% లాభం వేసుకుందాం, లేదు 30% లాభం వేసుకుందాం, 40% లాభం వేసుకుందాం అనేదానికన్నా 100% లాభం వేసుకుని 100 రూపాయలు ఖర్చు అయితే 200కి అమ్మారు వీళ్ళు.
నేను ఇందాక చెప్పిన ఏ ఖర్చులు లేకుండా. అంటే ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమనిపించిందంటే ఇదంతా మా ప్రతిభ, మా తెలివితేటలు, మా అదృష్టం, మాకు ఎక్కడో రాసిపెట్టుంది ఇవన్నీ వచ్చినాయి అని కళ్ళు నెత్తికెక్కి వీళ్ళు చేసిన పని ఏదైతే ఉందో కస్టమర్ అడిగిన దానికి సమాధానం చెప్పే విషయంలో ఒక వినయం లేదు, ఒక విధేయత లేదు, ఒక మంచి లేదు, చెడ్డ లేదు, సంజాయించుకోవటం లేదు. నేను ఇక్కడికి ఒక పాయింట్కి వస్తున్నాను మేడం. మీరందరూ సరే వాళ్ళు చేసిన తప్పని చెప్పి మీరు ఖండిస్తున్నారు, దానికి నేను కూడా అగ్రి. బట్ గతంలో ఎప్పుడు ఇలాంటి లేవు, వాళ్ళకి ఆ చరిత్ర లేదు. సో ఆ కస్టమర్ ఏం అడిగారో వాళ్ళ మధ్య అసలు ఏం జరిగిందో మనకి తెలియదు. లేదు క్లియర్ కట్గా ఒక ఆమె ఏం మెసేజ్ పెట్టింది, ఏమ్మా మీ పచ్చళ్ళు ఇంత రేట్ ఉన్నాయేంటి అని అడిగింది. అడిగితే చాలా రేట్ ఎక్కువ అన్నది. అంటే నువ్వు మా పచ్చళ్ళు కొనలేవులే కానీ కొనాలనుకుంటే 4 ఏళ్లలో పాచి పని చేసుకుని నీ దగ్గర డబ్బులు లేకపోతే తప్పేను ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఇంకా నేను చెప్తా ఎంతవరకు ఒప్పుకున్నారో కూడా చెప్తా. ఆ మాట అన్నారా, ఇంకా ఆ తర్వాత బూతులు మాట్లాడారా? బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏంటి చెప్పండి. మీరు మీ ప్రోడక్ట్ క్వాలిటీ చెప్పుకోండి. మేము మంచి నూనె వేస్తామనో లేకపోతే మంచి దినుసులు వేస్తామనో, అది చాలా తాజాగా ఉందనో, ఎక్కువ రోజులు నిలవ ఉంటుందనో, ప్రతి ప్రోడక్ట్కి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ యూనిక్ సెల్లింగ్ పాయింట్ని గురించి మీరు చెప్పండి. అంటే దీని అర్థం ఏంటి అంటే వీళ్ళకి బిజినెస్లో మూల సూత్రాలు కూడా తెలియవు. ఒక బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు లేవు వీళ్ళకి. ఎందుకంటే ఇదంతా మిడిమేళంగా ఈ సోషల్ మీడియా వల్ల వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ నొప్పి, ఆ పెయిన్ తెలియట్లా. కొంతమంది వంట పదార్థాలు తయారు చేసుకొని బుట్టలో పెట్టుకొని నెత్తి మీద తిరిగి సంపాదించిన వాళ్ళు ఆ తరువాత కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎంత స్పాను? ఒక లైఫ్ టైము. ఇప్పుడు ఈరోజు మనం అంబానీ గురించి మాట్లాడుకుంటున్నామా? అంబానీ వాళ్ళ ఫాదరు ముఖేష్ అంబానీ, వీళ్ళకి అనిల్ అంబానీ కాదు, వాళ్ళ ఫాదరు సైకిల్ మీద తిరుగుతూ బట్టలు అమ్మేవాడు. ఇవాళ ఇంత మహాసామ్రాజ్యం స్థాపించారు. కానీ ముఖేష్ అంబానీ ఇంకా నేల మీదే ఉన్నాడు. అనిల్ అంబానీ ఆకాశంలోకి వెళ్ళినట్లు అయింది, ఆకాశం నుంచి కింద పడ్డాడు. నేను అంత పెద్దవాళ్ళతోటి ఇంత చిన్నవాళ్ళని పోల్చటం కాదు, జనాలకి అర్థమయ్యేది ఇలాగే. ఎందుకంటే వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. అంటే ఇది మనుషుల వ్యక్తిగత స్థాయిలో కూడా పనికొస్తుంది ఇది. ఇప్పుడు కొంతమంది ఉంటారు గబగబా 4 బిజినెస్లు చేసేస్తారు, డబ్బులు వచ్చేసేస్తాయి. అవి రాగానే మంచి కారు కొనేసేద్దామా అంటే బిజినెస్కి సంబంధం లేకుండా ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు టపామని నేల మీద పడిపోవటం చూసాం మేము. అందరినీ చూసాం, వీళ్ళని చూసాం. వీళ్ళకి వాళ్ళు సారీ చెప్పారు కదా అని అంటున్నారు మీరు. ఇంత జరిగిన తర్వాత అసలు ఇంకొక విషయంలో కూడా ఒక అతను చాలా రేట్ ఎక్కువ అండి అన్నందుకు నువ్వు డబ్బులు సంపాదించడం ఎలాగో నేర్చుకో అంటే వీళ్ళ పచ్చళ్ళు కొనడానికి వాళ్ళు డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలా? అది అయిపోయిన తర్వాత నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్కి ఇట్లాగే ఏమీ ఖర్చు పెట్టకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను పెళ్లి చేసుకుంటుందా? ఒకవేళ నీకు పెళ్ళి అయిందనుకో, నువ్వు పచ్చడే కొనిపెట్టలేనుడు రేపు బంగారం ఏం కొనిపెడతావు? నీ పెళ్ళాం ఎవరితోనూ లేచిపోద్ది. మళ్ళీ వాళ్ళ అమ్మని తిట్టడం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సంబంధం లేకుండా 3 ఆడవాళ్ళని తీసుకొచ్చారు. మిమ్మల్ని ప్రశ్న అడిగింది ఎవరు? మగతను. అతనితో మాట్లాడండి మీరు ఏదున్నా సరే. ఇవి వీళ్ళు చేసిన తప్పులు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే జరుగుతుంది సోషల్ మీడియాలో, నాకు తెలిసి ఇంత పెద్ద ట్రోలింగ్ ఎవరికి జరగదు. ఈ ట్రోలింగ్ భయపడుతున్నారా లేకుంటే మానసికంగా నిజంగానే కృంగిపోయి ఇట్లా తప్పు చేశా అని చెప్పి వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా? లేదు పచ్చళ్ళ బిజినెస్ ఏమైనా పడిపోయింది వాళ్ళ దగ్గర అసలు పశ్చాత్తాపం అనేది నేను చూడలేదు. పచ్చళ్ళు అనేది ఒకప్పుడు రామోజీరావు ఒక పేరు ఉండేది. మీకు ప్రతిసారి రామోజీరావు ఎలా పైకి వచ్చారనేది ప్రియా పచ్చళ్ళు అమ్మేవాళ్ళు ఇలా సైకిల్ మీద అని చెప్పిన ఆ తర్వాత అంత పేరు పచ్చళ్ళ గురించి డిస్కషన్ జరిగింది అయితే ఇప్పుడే. అవును. అయితే ఇక్కడ వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ కోసం, ఇమేజ్ని కాపాడుకోవడం కోసం ఏమీ చేయలే. వాళ్ళు చెయ్యకపోగా 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళ పెద్దక్క వచ్చేసేసి ఆమె బయటకు వచ్చి ఆమె ఏం మాట్లాడిందంటే, అవునండి మా చెల్లెళ్ళు మాట్లాడింది తప్పే, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, మేము విసిగిపోయి ఉన్నాము, కొంతమంది చాలా వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు, వల్గర్గా మాట్లాడుతున్నారు, మేము వాటిని తట్టుకోలేక ఒకరికి పెట్టబోయే మెసేజ్ ఇంకొకరికి పెట్టాము. అలా ఇప్పుడు ఏమవుద్దంటే అండి, ఒక పాయింట్ వచ్చిన తర్వాత మనం తప్పుగా ఒప్పుకోకపోతే మనం ఇంకెక్కువ మూల్యం చెల్లిస్తాం. ఆ పని చేయకుండా
అంటే ఇప్పుడు మేము తిట్టామని అంటున్నారు కదా, ఇప్పుడు మమ్మల్ని తిట్టేవాళ్ళు మాలాంటి వాళ్ళే కదా, మేము తప్పుడోళ్ళం అయితే వాళ్ళు కూడా తప్పుడోళ్లే కదా, ఇలా ఎక్కడ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఆమె మాట్లాడింది. పైగా ముగ్గురు కలిసి బిజినెస్ చేశారు, ముగ్గురు కలిసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అన్నీ ముగ్గురు చేశారు, బిజినెస్ ముగ్గురు కలిసి చేశారు, లాభాలు ముగ్గురు కలిసి పంచుకున్నారు. ఇప్పుడు ఏమంటది, అలా మాట్లాడింది మా చెల్లి అయితే నన్ను ఎందుకు కలిపారు, ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు, ఇవి కాదు మీరు ఇప్పుడు మాట్లాడాల్సింది. నేను ఈ ఇంటికి పెద్దదాన్ని, మా చెల్లెళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, దీని ఇంతటితో ఆపేద్దాం. బాగుంది మేడం. నేను అనేది అలా అలా ఆ రోజు అదే నేను చెప్తున్నా, ఇలా అనుంటే వేరుగుండేది. అసలు నన్ను ఎందుకు కలుపుతున్నారు అంటే మీ చెల్లెలు నానమనే. ఇప్పుడు ఇదంతా ఒక యూనిట్ లాగా పనిచేశారు ఇప్పటిదాకా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావు, నువ్వు పక్కకు వచ్చేసేసి నాకేంటి సంబంధం అంటే ఎలా కుదురుతుంది? అలా అన్నదానివి అలానే ఊరుకోవాలి. మరి ఆ చెల్లెలే వచ్చి సమాధానం చెప్పుకునేది, మళ్ళీ చెల్లెల తరఫున మాట్లాడుతున్నావు. ఇలా ఏంటంటే నేను అడిగేది మేడం అదే మేడం, ఇమేజ్ డ్యామేజ్ అయిందనే, బిజినెస్ పడిపోయిందనే. ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. లేదు అసలు ఇంత ట్రోల్ జరుగుతున్నప్పుడు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే ఎవరికి రెస్పాండ్ అవ్వకపోతే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ప్రతి దానికి రెస్పాండ్ అవటం బట్టే ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా లేకుంటే ఇంకోటి అయినా ప్రతి దానికి ఎంతమందికి అసలు ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా అండి, అరెస్ట్ అవుతామనే భయం ఉన్నోళ్ళు హాస్పిటల్లో చేరుతున్నారు, రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతామనే బిజినెస్ పీపుల్ హాస్పిటల్లో చేరుతున్నారు. అంటే ఉన్న పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి హాస్పిటల్ అనేది ఒక పెద్ద వరంలాగా తయారైపోయింది. ఎందుకు అలా అనుకుంటున్నారు మీరు? ఇబ్బంది పడి నేనేమంటున్నాను తెలుసా, వీళ్ళు నిజంగా హాస్పిటల్లో చేరినా కానీ మన చుట్టూ ఉన్న పోకడ అలా ఉంది. అయితే ఇప్పుడు అందుకని నేనేమంటానంటే, వీళ్ళేదో ఈ భూమి పుట్టిన తర్వాత మొదటిసారి బూతులు మాట్లాడింది వీళ్ళని కానీ ఆఖరి మాట్లాడేది వీళ్ళే అని కానీ నేను చెప్పబోట్లా. ఇక్కడ రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఒక ఇంట్లో ఒక తల్లి కూతురు మాట్లాడుకునేది కానీ, ఒక తండ్రి కొడుకు మాట్లాడుకునేది కానీ అన్ని బూతులమయమైపోయినాయి. మీకు అర్థమైందో లేదో, మీరు బయట ప్రపంచాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బూతులు అనేవి చాలా సోషల్ అప్రూవల్ పొందేసినాయి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తప్పు కాదు అనే స్థితికి చాలామంది వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు ప్రతి వాళ్ళ నోట్లో నుంచి ఊత పదాల్లాగా బూతులు వస్తున్నాయి. ఒకప్పుడు ఈ మాట మాట్లాడితే అమ్మో అమ్మింటేనా నాన్నింటేనా అనుకునే ఆడపిల్లలు, లేదు మగపిల్లలు, ఏదో ఎక్కడో బయట ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకునే బూతు మాటలు ఇంట్లో మాట్లాడేస్తున్నారు. ఇవాళ సినిమాల్లోనే అవే బూతులు వస్తున్నాయి, సోషల్ మీడియాలో అదే బూతులు. ఇక ఓటీటీ అయితే చెప్పక్కర్లేదు, దానికి పట్టపగ్గాలు అయ్యేసరికి ఏమైపోతుందంటే, అసలు వీళ్ళు మొదటగా బూతులు మాట్లాడిన దానికి ఇంత ఈ రియాక్షన్ వస్తుందని వీళ్ళు ఊహించపోయేసరికి వీళ్ళకి ఒక రకంగా చాలా పెద్ద కరెంట్ షాకే ఇది. అదే మేడం, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే మనం మాట్లాడుతున్నాం. మీరు వాళ్ళు సపోర్ట్ చేసినా మళ్ళీ ట్రోల్ అవుతారు. మీరు వాళ్ళకి ఒకవేళ మీరు వ్యతిరేకంగా మాట్లాడినా అంటే మిమ్మల్ని అంటలా, ప్రస్తుతం సొసైటీలో సోషల్ మీడియా ఈ విధంగా ఉంది. నేనేది ఏంటంటే స్ట్రైట్ పాయింట్కి వస్తున్నాం. ఈరోజు సర్వస్వం తీసుకొని పోయి మనం సోషల్ మీడియాలో పెడతాం. అవును, ఇంట్లో పిల్లల దగ్గర నుంచి మనం చేసే ప్రతి పని సోషల్ మీడియా పెడుతున్నాం. ఇది ఏదో రూపంలో ఏదో రోజు ఆ సమయం వచ్చినప్పుడు ఈ ప్రూఫ్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. అది ఎక్కడైనా కానీ, ఇక్కడ సోషల్ మీడియా ట్రోల్స్ కావచ్చు, రేపొద్దున ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే ఇదిగో ప్రూఫ్ అని చూపించడానికి మొత్తం ఇంట్లో సర్వస్వం తెచ్చి పెడుతున్నారు. అంటే ఇంట్లో నా బెడ్రూమ్తో సహా, నా బెడ్రూమ్లో కిటికీ ఓపెన్ చేసి దీంట్లో ఏముందో కూడా చూపించే దగ్గరకు వచ్చేసారు పబ్లిక్. ఇది ఎంత ప్రమాద స్థాయి, ఇదే చాలా ప్రమాదం. ఇది ఏమైపోయిందంటే ఒక పబ్లిసిటీలో భాగంగా చేస్తున్నారు, పిచ్చిలో ఉన్నారు, కానీ తర్వాత జరిగే పరిణామాలు చూడట్లేదు. ఇప్పుడు ఒక ఆమె కూర వండి పెట్టేస్తుంది డైనింగ్ టేబుల్ మీద, ఒక ఆమె మంచి డ్రెస్ వేసి సోషల్ మీడియాలో పెడుతుంది, ఒక ఆమె పూజ చేసి అందరికంటే ముందు నేనే పూజ చేశాను అని చెప్పి ఆ చుట్టూ ఉన్న పలహారాలన్నీ పెట్టి అది ఫోటో తీసి ఏదో ఒక గ్రూప్లో వేసిన దాకా ఆమెకు అసలు పూజ చేసినట్టు అనిపించదు అనమాట. ఇదివరకు హారతి ఇస్తే పూజ అయిపోయినట్టు ఉండేది, ఇప్పుడు హారతి ఇవ్వడం లేదు, కెమెరాకి హారతి ఇస్తున్నారు. ఇది మనము మన ఈ ప్రైవసీని పక్క వాళ్ళ ప్రైవసీని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది, నా ప్రైవసీని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మరి అలాంటప్పుడు నువ్వే నీ ప్రైవసీని తీసి రోడ్డు మీద పెట్టిన తర్వాత ఇంకెవరో నిన్నేదో అన్నారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు మానసికంగా ప్రతి కుటుంబంలో ఒకళ్ళిద్దరూ బాధపడుతున్నారు.
100%. ఎందుకంటే చెప్పలేరు వాళ్ళకి, అది ఆపమని చెప్తే ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అది ఎక్స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో, అన్ని తెలుగు రాష్ట్రాలు అండి, ఒక ఇండియాలో మిగతా ఎక్కడ పెద్దగా ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇండియాలో ప్రతిదీ మనం నిద్రపోయినా అదొక సెల్ఫీ వీడియో, లేచిన సెల్ఫీ, బ్రష్ చేసిన ఏం లేదు, మనకి ఎప్పుడు కూడా కొత్తకు వింత పాత క్రోత. మనకి ఎడ్యుకేషన్ లేకుండా టెక్నాలజీ మన చేతికి వచ్చింది, సరైన రూట్ లో రాలేదు. అది ఫోన్ వచ్చింది, ఫోన్ లో వీడియోస్ ఇలా చేసుకోవచ్చని తెలిసింది, ఇష్టం వచ్చింది. గీత అవతలు చేయాలి కానీ గీత యువతలకు వచ్చారంటే ఇప్పుడు వీళ్ళు గీత యువతలకు వచ్చారు, అందుకే ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఇంతకంటే తప్పులు చేసిన వాళ్ళు కూడా జీవితాల్లో మళ్ళీ తప్పులు సరిదిద్దుకుని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే, ఒకవేళ నేనే ఉన్నాను అనుకోండి, ప్రశాంతంగా కూర్చుని ఆలోచించుకోవాలి. ఎక్కడ జరిగింది తప్పు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఒక 3 ప్రశ్నలు మన జీవితాన్ని పైకి చక్కగా దినదిన ప్రవర్ధమానం చేస్తాయి. లేదు నాకు అక్కర్లేదు ఇవన్నీ అనుకుంటే ఇలాగే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.